అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కొల్లారి హత్య కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు కళ్యాణదుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. మృతుడు కొల్లారి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడంతో పాటు మనస్పర్ధలు ఏర్పడి పథకం ప్రకారం హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అందరికీ తెలిసిన విషయమే 29/9/2024వ తారీఖున రాయదుర్గం వాస్తవ్యుడు కొల్లప్ప సన్నప్ప ఇతను రాయదుర్గం మున్సిపల్ ఆఫీస్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో రీల్స్ కూడా తీస్తూ ఉంటాడు. ఇతను 29వ తారీఖున 1 గంట నుంచి కనిపించకుండా పోయినాడు. ఆ తర్వాత 4 గంటలప్పుడు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. దానితో అతని బంధువులు భయాందోళనలకు గురై పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించినారు. ఆ మరుసటి రోజు అనగా 30వ తారీఖున అతను రీసెంట్గా పెట్టిన రీల్స్ను చూసి ఆ రీల్స్ తీసిన ప్రదేశము రాయదుర్గం పట్టణంలోని గౌడా లేఅవుట్లో గల జగనన్న కాలనీగా గుర్తించి అక్కడ పోయి వెతకటం జరిగింది. ఆ క్రమంలో సన్నప్ప శవము అక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటిలో కనుగొనబడటం జరిగింది. ఈ దర్యాప్తులో అన్ని రకాలుగా సాంకేతికంగా అన్ని రకాల